అందరికీ నమస్తే. నేను మీ రాధి. వెల్కమ్ టు రాధీస్ డివోషనల్ ఆర్షనధి. ఏంటి పూజ, ఏంటి ఇలా ఉంది అనుకుంటున్నారా? జన్మాంతరంగా పట్టి పీడిస్తున్నటువంటి మహా సర్పదోషాలు, కాల సర్పదోషాలు, ఇలా ఏవైతే సర్పదోషాలు ఉన్నాయో ఇవన్నీ పోవడానికని చెప్పి ఆశ్లేష బలి అని చెప్పి ఒక కార్యక్రమాన్ని జరిపిస్తారు. ఎవరైతే దీర్ఘకాలంగా సంతానం లేదో, వంశాభివృద్ధి కోసం అనుసరని కావాలి అని అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఏవైతే సమస్తమైనటువంటి సర్ప, కాలసర్ప, మహాసభ, సమస్త సర్పదోషాలు పోవటానికి, అలాగే సమస్తమైనటువంటి పితృ సంబంధ దోషాలు కూడా పోవటానికని ఈ ఆశ్లేషామణి అనేటటువంటి ఈ కార్యక్రమాన్ని జరిపిస్తారు. అందరూ కూడా చక్కగా నమస్కారం చేసుకోండి. ఆ సర్పదేవత అనుగ్రహం చేత సమస్త దోషాలు పోయి ఎల్లప్పుడూ అన్ని కార్యక్రమాలలోనూ మాకంతా కూడా శ్రేయోదాయకంగా ఉండాలి అని చెప్పి అందరూ కూడా నమస్కారం చేసుకోండి. వివాహ సంబంధమైనటువంటి, సంతాన సంబంధమైనటువంటి విషయాలు ఏమైతే ఉంటాయో వాటికి సమస్త శాంతులలోని సప్త శాంతులు అని కొన్ని ఉన్నాయి. వాటిల్లోని అగ్రస్థానంలో ఉంటుంది ఈ ఆశ్లేష బలి అనేటటువంటి కార్యక్రమం. దేవతా సంబంధమైనటువంటి రుణాలు ఏవైతే ఉంటాయో అవి మనం దేవతా పూజలు చేసుకుని వాటి నుంచి మనం విముక్తిని పొందొచ్చు. కానీ పితృదేవతలకు సంబంధించినటువంటి రుణం ఏదైతే ఉంటుందో దాని నుంచి దోషాన్ని పోగొట్టుకుంటే గానీ మనకి వంశాభివృద్ధి జరగదు. పిల్లల పెళ్లిళ్ళలోని, వివాహం సమయంలోని ఎక్కువగా ఆలస్యం జరుగుతూ ఉంటుంది. కాబట్టి పితృ సంబంధమైనటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో అవి నివారించుకోవడమే మనకి శ్రేయోదాయకం. అలాగ పితృ సంబంధమైన రుణము, ఆ దోషము పోవాలంటే ఈ ఆశ్లేష బలి ద్వారా అటువంటి దోషము తీరి పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ ఆశ్లేష బలి ఈ కార్యక్రమాన్ని చూసి దండం పెట్టుకోండి. ఆ సర్పదేవతకు మనకంతా కూడా చక్కగా జరగాలని కోరుకోండి. మీకు కూడా ఇలాంటి సమస్యలు ఏమైనా ఉండి మీరు ఈ కార్యక్రమాన్ని చేయించుకోవాలి అనుకుంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.